తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతిపదిత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఫలితంగా ఆయన పర్యటన రద్దయింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉంది. ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా విద్యాపరమైన అవకాశాలను పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. అయితే ముఖ్యమంత్రి హోదాకు పర్యటన లక్ష్యానికి తగిన స్థాయిలో ఈ కార్యక్రమాలు లేవు అని పేర్కొంటూ కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. కేంద్రం నిర్ణయంపై ఐఓసీ అమెరికా విభాగం తీవ్రంగా స్పందించింది. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం తెలంగాణ సీఎం పట్ల వివక్ష చూపడం రాజకీయ కక్ష సాధింపేరన్నారు. అభివృద్ధి, విద్యా ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను రాజకీయ కోణంలో చూడడం తగదు అని హితవు పలికింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు, విద్యాపరమైన భాగస్వామ్యాలకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా సీఎం పర్యటన రద్దయినప్పటికీ రాష్ట్ర అధికారుల బృందం మాత్రం ముందుగా ఖరారైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా పయనం కానుంది.